అందరికీ జై భీమ్. ఈరోజు మన అంబేద్కర్ ఎడ్యుకేట్ సొసైటీ సమావేశం కావడానికి ప్రధానమైనటువంటి కారణం మీరందరూ చూస్తున్నట్టుగా గత ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు ఏబిసిడి వర్గీకరణను రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొదలైంది ఈ ఉమ్మడి రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, మాలమాదిగ పంచాయతీ మొదలైంది. అయితే ఈ మాలలు ఎవరైతే ఉన్నారో ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది 341వ చట్టాన్ని సవరించకుండా కేవలం కొంతమంది స్వప్రయోజనాల కొరకు మనవాద ప్రభుత్వాలు కల్పించినవనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇటు తెలంగాణలో కానీ అటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మాలలు సమావేశాలు జరుపుతున్నటువంటి సందర్భం మీకు తెలుసు. అయితే మిత్రులారా, నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులకు గౌరవించుకోవడానికి మరి వారికి కొంత నగదు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సొంత నిర్ణయం కాదు. అది ఒక చట్టబద్ధమైనటువంటి ఒక సలహాపూర్వకమైనటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా కవులు ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో వాళ్ళు పోషించిన పాత్ర, వాళ్ళ యొక్క కృషి, వాళ్ళను గుర్తించి వారికి ఏదో 300 గజాల స్థలం, 1 కోటి రూపాయల నజరాను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మన దళితులలోకి వెళ్ళి ఒక 5 మాలలకు, ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి అందశ్రీ అన్నకు రావడం జరిగింది. అదందరికీ శుభ పరిణామమే. అయితే ఎప్పుడైతే ఈ అవార్డులు ప్రకటించినరో అందులో 5 సింహభాగం 5లకే రావడం, 5 మాలలకే రావడం, అందులో మరి గద్దరన్న, గూడంజన్న, గోరేటి వెంకన్న, జయరాజ్ అన్న, ఇలా మాలలు ఉన్నారు. వాళ్ళు చేసిన త్యాగాలు మరి అలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వాళ్ళ పాట ద్వారా ప్రతి పల్లెలో ఈ పాట మారుమోగింది. తెలంగాణ ఉద్యమానికి అది ఊపిరి పోసింది. ఓ పాట, ఓ మాట, ఓ తూటలాగా పేలింది. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆ విధంగా ప్రకటించడం జరిగింది. ఇక కథం దాంతో మన మందకృష్ణ అన్న ఒంటి కాలు మీద లేచి మాలలకు సింహభాగం ఎట్లిస్తారు. ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రధానమైనటువంటి కళాకారులు మాదిగలు ఉన్నారు. ఎస్, ఉన్నారు. మరి ఉన్నప్పుడు అదొక కమిటీ నిర్ణయించిందన్న మందకృష్ణ అన్న. ఆ కమిటీ నిర్ణయించింది కదా, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ప్రకటించారు. అందులో మాలలు ఇంకో రకంగా ఒక వక్ర మార్గంగా ఏదో భైరవుల ద్వారా తెచ్చుకున్నది కాదు. వాళ్ళ ప్రతిభ ద్వారా వాళ్ళు చేసిన సేవలకు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో మాలలు చేసినటువంటి భైరవం ఏది లేదు అన్న. ఇటు మన అందశ్రీ అన్న మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఆయనకిస్తే కూడా నువ్వు ఆయన మాదిగ కాదు, ఆయన విశ్వనరుడు, ఆయన మాదిగాని ఎప్పుడు చెప్పుకోలేదు కాబట్టి ఆయనకి ఇవ్వడం సమంజసం కాదు అని అంటున్నావు. అది కరెక్ట్ కాదన్నా. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇక నువ్వు ఎవరిని వదిలిపెడతావన్నా? అసలు మాలలంటే ఎందుకన్నా నీకు అంత పగ? మాలలంటే ఎందుకు నీకు అంత ద్వేషం? ఎవరిని వదిలిపెట్టావు చెప్పు. ఒక పక్క నువ్వు ఉపకులాల మీద భుజాన తుపాకీ పెట్టి మాలల అంతం నా పంతం అన్నట్టుగా ఇటు మాలలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అనగదొక్కాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఏదో నీ ఎజెండా పెట్టుకున్నట్టుగా ఉంది. ఏం పాపం చేసేటన్న మాలలు? ఏం చుండూరు సంఘటనలో, కారంచేడు సంఘటనలో, నీరుకొండ, పదిరికుప్పం ఇలాంటి దళితులపైన జరిగినటువంటి దాడుల పక్షాన కొట్లాడింది మాలలు కాదా అన్న? మాదిగల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంది మరి మాలలు కాదా?
ఎందుకన్నా మాలల మీద అంత విషం జిమ్ముతున్నావు? ఎందుకు నీకు అంత విషయం? మాలాలంటే ఏంటి? మాలాలంటే ఎందుకు నీకు అంత కసి? ఎందుకు వాళ్ళ మీద మీరు ఇంత ఒంటి కాలు మీద లేస్తున్నారు? మేము ఎప్పుడు అట్లా చేయలేదే. మీరే కదా మాలలు ఏడున్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, అసలు తెలంగాణలో మాలలే లేరు అని మీరే రెచ్చగొట్టి ఇంట్లో పండుకున్నటువంటి మాల పిల్లులు నిజంగా 30 సంవత్సరాలు మీరు ఉద్యమం తీస్తే ఏ మాల కూడా మీరు చెప్పేటటువంటి అబద్ధాల పునాదుల మీద నడిపించినటువంటి ఉద్యమాన్ని ఏ మాలలు ఖండించలే. మీ ఉద్యమానికి అడ్డు రాలే, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎక్కడ దూషించలే. అంటే రాజకీయ నాయకులు కానీ మాల నాయకులు కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా మీ జోలికి అసలు రాలే. మీరే నిన్న జరిగినటువంటి ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో దాంతో ఇక మీతో పాటు ఇంకా చాలా మంది చిన్న నాయకులు ఇక ఏకదాటిగా మాలల పైన మరి ఒక పోరాటమే, ఒక దండే, సంపుతామని ఒకడు, తొక్కుతామని ఒకడు, బుల్డోజర్లని ఒకడు, సావు డప్పులని ఒకరు. ఎందుకన్నా ఇది? ఎక్కడున్నాం మనం? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? తాలిబాన్ పాలనలో ఉన్నామా? మీరే అంటున్నారు కదన్నా, మీరే అంటున్నారు కదా సమన్వయం. ఇది ఎక్కడ సమన్వయం? అరే ఒక ఏ ఎజెండా ఉందన్న మీకు? ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఉపకులాలందరికీ న్యాయం జరుగుతుందంటవే. ఎక్కడ న్యాయం జరుగుతుంది? అసలు మీరు ఒప్పుకున్నారా? ఉపకులాలకు చెందినటువంటి కడియం శ్రీహర్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి వస్తే అక్కడ మీరు మెలకే పెడితే, వాళ్ళ బిడ్డకు కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే ఆమెను కూడా వ్యక్తిగతంగా ఆమె ముస్లిం క్యాండిడేట్ని చేసుకుంది. వాళ్ళు మాదిగలు కాదు, ఖచ్చితంగా మా మాదిగలకి వెళ్ళి ఇవ్వాలనంటివి. నిన్నగాక మొన్న అందశ్రీకి అవార్డు వస్తే ఆయన మాదిగ కాదు, ఆయన మాదిగని ఇప్పుడు చెప్పుకోలేదు కాబట్టి ఆయనకి ఇస్తే మేము ఒప్పుకోమన్నట్టుగా మీరు మాట్లాడటం. మరి ఎక్కడ మీరు ఓర్చుకున్నట్టు? ఇటు మాలని ఓర్చుకోరైతుంది, ఇటు మాదిగల్ని ఓర్చుకోరైతుంది, మాదిగ ఉపకులాలకు చెందినటువంటి వాళ్ళని ఓర్చుకోవైతివి. ఎట్లా నమ్ముతారు? నీ ఉపకులాలు, నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు 58 కులాల పక్షాన నేను కొట్లాడుతున్నాను చెప్తున్నవే. అరే అంతేందుకన్నా మేమేమన్నా అడ్డుపడ్డామా? మీ వర్గీకరణకు మేమన్నా అడ్డుపడ్డామా? మేము కేవలం నిరసన తెలుపుతున్నామన్నా, మేము నిరసన మాత్రమే తెలుపుతున్నాం. అరే ఆ నిరసనలో భాగంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో 1వ తారీఖు నాడు డిసెంబర్ 1 నాడు మీటింగ్ పెడితే లక్షలాదిగా తండోపతండాలుగా మాల సింహాలు బయటికి వెళ్ళినాయి, జింకానా గ్రౌండ్ను ముంచెత్తినాయి, హైదరాబాద్ నీలుమయం చేసినాయి. సుమారుగా 6-7 లక్షల మంది ఓరు వానలో సైతం తమ యొక్క నిరసనను తెలియజేసారు. అయినా ఎక్కడ కూడా కదలలే. 6-7 లక్షల మంది జింకానా గ్రౌండ్ నిండితే 3-4 లక్షల మంది ఈ ఒక రోడ్ల మీద మొత్తం మాలలు మరి గర్జన చేసిర్రు. ఇంకా దాంతో ఇక అసలు నీకు కాలు కింద అరికాల కింద దుమ్ములేసినట్టుగా మాలల పక్షాన అరే నీ అమ్మ ఏంద్రబాయ్ ఇంత జనం తండోపతండాలుగా ధర వచ్చిందని అసలు నీకు నిద్ర పడుతుందో పడతలేదో, అసలు మీ ఎత్తుగడేందో, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారో. అరే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాలలకు నిరసన తెలియజేసేటటువంటి హక్కు కూడా లేకుండా భయప్రాంతాలకు గురి చేస్తుండ్రే. గద్దరన్న ప్రపంచ వాగ్గేయకారుడన్నా. గద్దరన్నకు అవార్డు ఇస్తే మీరేమంటారు? నోటితో మాట్లాడుతూ నొసడితో ఎక్కిరించినట్టుగా అసలు ఎంత వెటకారంగా మాట్లాడుతున్నవే. ఆయన కూడా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసింది కదా, మీరు కూడా మావోయిస్టు ఉద్యమంలో పనిచేసారు కదా. అసలు నిన్ను పెంచిందోరే, నేను ఒక ఆయుధంగా తయారు చేసిందోరు, నీకు పోరాట పాఠాలు నేర్పిందోడు మాల కేజీ సత్యమూర్తి కాదా? కేజీ సత్యమూర్తి కాదా? కాదంటవాను? నిన్ను ఒక ఆయుధంగా తయారు చేసినటువంటి ఒక గురువు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ పట్ల మీరు ఇంత విషం జిమ్ముతున్నారంటే ఇంకా మీకు ఏం చెప్పాలనో నాకైతే అర్థం కావట్లే. కాబట్టి అన్న గోరెటెంకన్నా ఎంత పాటగాడు. ఆయన కూడా
ప్రజా పోరాటాల నుంచి వచ్చినట్టు వ్యక్తే కదా. గూడంజన్న చివరి దశలో ఆయన ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డ ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఆయనకు. కానీ ఏదో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కోటి నజారేనా ప్రకటించింది. ఆ గద్దర్కు ఆల్రెడీ ఆయనకు నంది అవార్డు ఆయన పేరు మీదనే ఇస్తున్నారు కదా. ఆయన బిడ్డకు కూడా ఈ యొక్క సారథి పోస్ట్ ఇచ్చారు కదా. ఇలా వక్రీకరిస్తూ వ్యంగ్యంగా అయినా మేము మాలల పక్షాన అంటే మాలలకు ఇచ్చేందుకు మేము ఏం అనట్లేదు అని అనుకుంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాం అన్న. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడు రేపు సావు డప్పులు, ఎవరు సావు డప్పులు కొడతారే కొట్టండి. 1,00,000 మంది కాదు, 10 లక్షల డప్పులతోటి కొట్టండి, మేము కాదనట్లే. మీ పోరాటం మీరు చేసుకోండి అన్నా. మాలలపై ఇట్లా విషయం జుమ్ముడైంది. కేసీఆర్ కూడా గదే మాట మాట్లాడిండు. 1,00,000 నాగన్లతోటి రామోజీ ఫిల్మ్ సిటీని దున్నిండా. ఎడబడినాడు, ఇప్పుడు ఫామ్ హౌస్లో బన్నాడు. నిన్న గిద్దరామ నర్సన్న ఏం మాట్లాడుతుంటే కళాకారుల మీటింగ్ పెట్టిన బాగానే ఉంది, పెట్టుకున్నారు, సంతోషం. మీరు కళాకారులు మీరు నిరసన తెలుపుతుర్రు, మేమేమన్నా అన్నామా? ఏమన్నాను? మీరు పిడికడు లేరు, మేము గంపెడున్నాం. పిడికలు లేరు చూపించినాం కదా అన్న. నేను డిసెంబర్ 1వ తారీఖు నాడు గిద్దరామ నర్సన్న డిసెంబర్ 1 నాడు చూపించినాం కదా. మేము ఆ డిసెంబర్ 1 నాడు చూసినందుకే కదా మీరు దండు కట్టింది. 1,00,000 డప్పులతోటి సావు డప్పులు మోగిస్తామన్నది. అరే మేము నిరసన తెలియజేసుకునేటటువంటి హక్కు కూడా లేకుండా చంపుతాం, నరుకుతాం. నిన్నగాక మొన్న నరేష్ మాదిగా వివేకన్న పట్ల ఎంత విషయం చెబుతున్నాడే. అరే ఆయన వివేక్ త్వరలో కనుమరుగు అంటే ఎక్కడ కనుమరుగు అవుతున్నాడు? అంటే చంపుతారా? కనుమరుగు అంటే ఏంటి? ఉద్యమంలో ఇవాళ ఒకడు వస్తాడు, ఒకడు పోతాడు. అంత మాత్రం చేత మందకృష్ణ మాదిగన 2004 నాడు మీరు ఉద్యమం పెట్టినప్పుడు జూలై 1994లో మీరు ఈదునూరులో మీటింగ్ పెట్టినప్పుడు నీతోటి ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు అన్నయ్యాల. కృపార మాదిగ ఎడిపోయిండు, సతీష్ మహామాదిగ ఎడిపోయిండు, మేరీ మాదిగ ఎడిపోయింది, ఈ మహారాజా గారు ఆయన, వీళ్ళందరూ నీతో వచ్చినటువంటి వాళ్ళు కదా. ఇవాళ ఉన్నారా? గాలి వినోద్ కుమార్, మరి వీళ్ళందరినీ వాళ్ళు ఉండలే. వాళ్ళ ఉద్యమం వాళ్ళ కాలంలో, సమకాలీన కాలంలో వాళ్ళు వస్తారు, పోతుంటారు. ఇవాళ ఉన్నోడు రేపు ఉన్నాడు ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేం పాటలు పాడితే, మేం పాటలు రాసుకుంటే, నేను గిద్దరామ నరసన్న ఓపెన్గా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళు మాలలు మల్లయోధులు అని పాడుకున్నారు. వాళ్ళు మల్లయోధులు అంటే వీళ్ళకి ఆంధ్ర మూలాలు ఉన్నాయి, వీళ్ళు ఆంధ్రకు పోవాలన్నట్టుగా మాట్లాడిండు. ఇక పంపిస్తారు. అదే ఉంది మిలిగింది ఏంది? కురుక్షేత్రంలో కూడా కౌరవులు గంపెడున్నారు, ఆయన పాండవులు పిడికడున్నారు. మరి విజయం ఎవరికి వచ్చిందే? చివరికి కౌరవులు గెలిచిరా, పాండవులు గెలిచిరా? పాండవులే గెలిచిరు కదా. మరి పిడికడున్నప్పుడు అంత అవహేళన ఎందుకు? ఏదో మా మంచాల లింగస్వామి, ఆయన ఒక స్కాలర్, ఓ PhD స్కాలర్, ఆయన మాలజాతి ఔన్నత్యం గురించి ఒక పాట రాసిండు. తప్పే ఉందన్నా? మీరు రాసుకోలేదా? ఆదిజాంబను వారసులమని మీరు రాసుకోలేదా? మేము ఎక్కడ తప్పు పట్టలేదే. ఆయన పాటలో ఎక్కడన్నా మాదిగలను దూషించినట్టు రాసిండా? మాలలం మేం మాలలం, మహామల్లాయోధులం, ఈ దేశమూలావాసులం, నాగరికతనాందులం. మాలలం మేం మాలలం, మహామల్లాయోధులం, ఈ దేశమూలావాసులం, నాగరికతనాందులం. సకల జనుల హితము గోరి
సంపదలు సృష్టించినోళ్ళం మాలలం మేం మాలలం, మహామల్ల యోధులం ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. ఇంట్లో ఎక్కడన్నా ఒక మాదిగల్ని కానీ మాదిగ జాతిని కానీ మాదిగ కళాకారుని కానీ కించపరిచినట్టు ఎక్కడన్నా మాట మాట్లాడినరా? ఇక ఇక్కడ ఎందుకన్నా సాగు డబ్బులు కొట్టేది? మీ దగ్గర కూడా కవులు కళాకారులు చాలా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు. మేము వాళ్ళందరినీ గౌరవించినాం. ఏపురు సోమరుని గౌరవించినాం, రసమయ బాలకృష్ణను గౌరవించినాం, గిద్దె రామనరసన్న పాటను గౌరవించినాం. అందరినీ గుండెలకు హత్తుకున్నాం కదా. మేము కూడా మా సోదరులే అని హత్తుకున్నాం కదా. ఇక అన్న ఎర్ర ఉపాలి ఎంత గొప్ప కళాకారుడన్నా, మనువుని మనవాను మల్ల జన్మెత్తర మా మాదిగ దగ్బందు చూపిస్తాము, మనవాను మల్ల జన్మెత్తర మా మాదిగ దమ్మెందో చూపిస్తాము. ఇలా ఎంతో అద్భుతమైనటువంటి మనువుని కదన్నా, మనువునే మళ్ళా దిగిరా అని పోరాటం చేసినటువంటి గొప్ప మాదిగ వీరులు ఉన్నారన్నా. మేము గౌరవిస్తున్నామన్నా, మేము కడుపులో పెట్టుకుంటున్నామన్నా. కానీ ఎక్కడ మాదిగల పక్షాన కానీ అరే మాలలకు ఒక గరిక ఒక దాన్ని ఏమంటాం, ఒక గడ్డి పోస లాంటి పదవి వచ్చినా నువ్వు తట్టుకోలేకపోతున్నావే. మేం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర ఎంత 150-200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఒక యువకుడు, అంటే నాకు తెలిసి ఈ భారతదేశంలో అతి చిన్న వయసులో ఒక ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అండ్ కాశీం అన్నగారు. కాబట్టి మరి ఆయన గురించి ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు వివేక్ కానీ ఇంకోరు కానీ ఎప్పుడైనా మాట్లాడినరా? ఆయనకి ఎట్లా ఇస్తారని అడిగినరా? అరే 2 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్టులు మాదిగలకి ఇస్తే ఎక్కడన్నా ఒక మాలోడు వచ్చి అరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని అన్నారా? స్వాగతించినాం కదన్నా. మరి ఎందుకే నీకు ఇంత కడుపుమంట? అసలు మాలల పట్ల ఎందుకు మీకు అంత? ఇక ఒక ఆయన అరే కంచం పొత్తుందా మంచం పొత్తుందా, ఆ వివేకు ఆ బాబురావులు పిల్లని చేసుకున్నాడు, వాళ్ళ కొడుకు ఖమ్మంలో పిల్లని చేసుకున్నాడు, మల్లుబట్టి విక్రమాక ఆయన బ్రాహ్మణాన్ని పెళ్లి చేసుకుంటారు, తప్పే ఉందే. మాదిగోళ్ళ పిల్లని చేసుకోలేదా? మా బట్టి విక్రమ అన్న అనంతరం మన మల్లు రవి, అది ప్రేమ వివాహం కాదు కదా, పెద్దలు కుదిర్చిన వివాహమే కదా. ఎవరికి కంచం పోతుంది? బాబులోనికి రెడ్డోనికి కంచం పోతుందా? రెడ్డోనికి మాలోనికి మాదిగోనికి ఏమైనా కంచం పోతుందా? ఎస్, అంబేద్కర్ సిద్ధాంతం అన్నది, అంబేద్కర్ కుల నిర్మూలన ఈ దేశంలో జరగాలంటే కేవలం కులాంతర వివాహాలతోటే ఈ దేశంలో కుల నిర్మూలన జరుగుతుందని చెప్పిండు. ఎస్, మేము ఆ బాటలో పోతున్నాం. మాదిగోళ్ళ పిల్లని మాలోలు చేసుకోవట్లేదా? మాలోళ్ళ పిల్లని మాదిగోళ్ళు చేసుకోవట్లేదా? అది కంచంపొత్తు కిందికి రాదా? అరే ఎవడు పడితే వాడు అవ్వాకులు చవాకులు మాలను అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం. ఇక తెలంగాణ నుంచి తరిమి కొట్టిరు, ఇక పీడబోతుంది. ఇక మీకు పంచాదే ఉండదు. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మనం కలిసిమెలిసి పోరాటాలు చేసుకుందాం. అంబేద్కర్ సిద్ధాంతం అదే. మా మిత్రులకు కూడా అదే చెప్తున్నా. ఇగో ఇప్పుడు ఈ మిత్రులలో మాలోళ్ళు ఉన్నారు, మాదిగోళ్ళు ఉన్నారు, గౌండ్లు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఇది ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకోవాలి, అంతిమంగా రాజ్యాధికారాన్ని సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ వైపునే మేము ప్రయాణం చేస్తున్నాం. సరే, ఇది కొంత లేట్ కావచ్చు. ఇప్పుడు మీకు బాజాబ్తా ఏబీసీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పారు, ఏకసభ్య కమిషన్ వేసారు. ఇంకో 2-3 ఏళ్ళ నాకు తెలిసి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ జరుగుతుంది. మీ సిద్ధాంతం ఏంటి? మీ సిద్ధాంతం ఏంటి? ఏదైనా చేసి రాజ్యాంగానికి తూట్లు పడిసైనా మేము వర్గీకరణ చేసుకోండి. కాబట్టి మేమేమంటున్నామంటే మా నిరసన చేసుకుంటున్నామన్నా. మా నిరసననే మేము తెలియజేసేది. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని అడ్డుకోవట్లే, మిమ్మల్ని ఎక్కడ కూడా అట్టట్ట పెట్టినామని అడగట్లే. కాబట్టి నేను ఇప్పటికీ కూడా మరొకసారి మాదిగ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ పోరాటాలు మీరు చేసుకోండి. మేము మా నిరసన కార్యక్రమాలు మేము చేసుకుంటాం.
మేము న్యాయ పోరాటాలు చేస్తాం. కాబట్టి మేము ఇప్పటికైనా ఇంకా సోదరులుగానే భావిస్తూ ఉన్నాం. మీ పట్ల గౌరవం ఉంది, మీ ఉద్యమం పట్ల మాకు సానుభూతి ఉంది. కాబట్టి అంతిమంగా ఎవరు విజయం సాధించినా సంతోషమే. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని పంచాయతీల కంటే 341వ ఆర్టికల్ని సవరించి ఇప్పుడు మనకు అక్కడ సుమారుగా ఇప్పుడు మన మాయావతి గారు ఉన్నారు, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, చిరాగ్ పాశ్వాన్ ఉన్నాడు, మీరా కుమార్ గారు ఉన్నారు. మరి వాళ్ళ వైపు నుంచి మీరు ఎందుకు ప్రయత్నం చేయట్లేదన్నా? వాళ్ళని ఎందుకు ఒప్పించట్లేదు? ఇలా ఉత్తర భారతదేశం ఎవరు కూడా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా లేరు. ఎందుకు? ఉత్తర భారతీయులు, ఉత్తర భారతీయ చమర్లు, మోచేలు వీళ్ళందరూ కూడా తెలివి తక్కువ వల్ల వాళ్ళు ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మనం రాజ్యాధికారానికి రావాలి అనేటటువంటి ఆలోచనతోటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఆ విధంగా ఆ ప్రయత్నంలో భాగంగా మేము కూడా ముందుకు పోతున్నాం. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకుపోవడంలో మేము మా ఎజెండాతో మేము కొనసాగుతాం. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై భీమ్, జై అంబేద్కర్.